గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి అనూహ్య విజయం సాధించారు. చివరి వరకు హోరాహోరీగా సాగిన కౌంటింగ్లో 5,500 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై విజయాన్ని అందుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత క్రమంలో అంజిరెడ్డిని విజయం వరించింది. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో 1966 జూన్ 18న చిన్నమైల్ రాజిరెడ్డి దంపతులకు అంజిరెడ్డి జన్మించారు. 1982లో జిల్లా పరిషత్లో స్కూలింగ్ పూర్తి చేసి 1987లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA డిగ్రీ పట్టా పొందారు. చిన్నమైల్ అంజిరెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అంజిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు సాధించారు. 1993లో ఎస్ఆర్ పేరిట చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన అంజిరెడ్డి ఈ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. దీంతో పాటు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా అంజిరెడ్డి ప్రజలకు చేరువయ్యారు. సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతకాలం పనిచేసి 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంజిరెడ్డి. అయితే కాంగ్రెస్లో గుర్తింపు లేకపోవడంతో 2020లో అప్పటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు అంజిరెడ్డి. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వివిధ హోదాల్లో అంజిరెడ్డి పనిచేశారు. 2025 తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక అంజిరెడ్డి సతీమణి గోదావరి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఈమె ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.